ఈగిల్ మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపులేస్ వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదైనా చైల్డ్ విషయంకి వచ్చేటప్పటికి అది చాలా సున్నితమైనటువంటి విషయం. భార్యాభర్తలు ఇద్దరికీ సంబంధించినటువంటి ఆ బిడ్డని ఏ ఒక్కళ్ళకో దూరం చేయటం కూడా చట్టబద్ధత కాదు. అందుకు నవ్ అండ్ దెన్ అనేక సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానం ఎన్నో రకాలుగా చెప్పింది. ఒక బిడ్డ తల్లి దగ్గర ఉండిపోయినట్లయితే తన భర్త గురించి చెడు మాటలు నూరిపోయడం అనేది సహజంగా చేస్తూ ఉంటారు. అది చాలా తప్పును పొందుతారు. ఒకవేళ తన భర్త అంటే నచ్చకపోయినా బిడ్డను దూరం చేసే అధికారం తల్లికి లేదు, తండ్రికి దూరం చేయకూడదు. అందుకని విజిటింగ్ రైట్స్ అనేది కల్పిస్తూ ఉంటారు. ఆ భర్త వెళ్ళి ఆ బిడ్డను చూసుకునే అవకాశం కల్పిస్తుంటారు. అలాగే భర్త దగ్గర ఉండిపోయిన బిడ్డను చూసుకునే అవకాశం భార్యకు కూడా ఇస్తూ ఉంటారు. సాధారణంగా 4 సంవత్సరాల వయసు పైబడే వరకు పిల్లలకి ఫస్ట్ నేచురల్ గార్డియన్ తల్లి అవుతుంది. తల్లి సంరక్షణలో ఉండాలి. తండ్రి ఆస్తి వ్యవహారాలు మాత్రమే చూస్తూ ఉండాలి. కానీ ఇవాళ ఏమైందంటే భార్యాభర్తలు కొట్టుకుంటూ ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళు ఆ బిడ్డను తీసుకొని తమ దగ్గర పెట్టుకొని రెండో వాళ్ళని సాధించడం మొదలుపెట్టారు. ఈ చైల్డ్ కస్టడీ గురించి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగితే చాలా కాలం పడుతూ ఉన్నది. అయితే ఈ యొక్క సందర్భాల్లో ఆ బిడ్డకి ప్రమాదం ఏమన్నా ఉన్నదా అదర్ పార్టీతో అనే విషయాన్ని వీళ్ళు కానీ తెలియపరిస్తే దాన్ని న్యాయస్థానం వారు పరిశీలనలో తీసుకుంటారు. ఏం జరిగినాయి, వీళ్ళ మధ్యలో గొడవలేంటి, ఈ బిడ్డకు రక్షణ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని ఆ చైల్డ్ కస్టడీ విషయంలో విజిటింగ్ రైట్స్ ఇస్తూ ఒక్కొక్కసారి కోర్టు ఆవరణలోనే ఆ బిడ్డని ఆ తండ్రికి చూపించమనో లేదా తల్లికి చూపించమనో లేకపోతే న్యాయవాది సమక్షంలో వాళ్ళ న్యాయవాది ఇరు న్యాయవాదుల సమక్షంలో ఆ బిడ్డను అప్పచెప్పి చూడమనో ఉంటుంది. ఇటువంటి ప్రాణహానికి జరిగేటువంటి సందర్భాలు లేవు అనేటువంటి పరిస్థితుల్లో సెలవుల్లో ఆ బిడ్డని వాళ్ళ దగ్గరికి పంపించండి అని కూడా చెప్తూ ఉంటారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను బేస్ చేసుకొని జరగాలి. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతున్నదంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవలు పడుతూ ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర ఉంటే బిడ్డను రెండో వాళ్ళు భార్య కానీ భర్త కానీ ఆ బిడ్డను ఫోర్స్ఫుల్గా ఎత్తికెళ్ళిపోతుంటారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెడుతుంటారు. వెంటనే పోలీసు వారు అత్యుత్సాహం ప్రదర్శించి కిడ్నాప్ కేసు కట్టేసి వాళ్ళని అరెస్ట్ చేద్దామని తిరగటం, వాళ్ళు దొరకకపోతే తల్లిదండ్రులను ఎత్తుకొచ్చి అరెస్టులు చేయడం చేస్తున్నారు. ఇది చాలా అవాంఛనీయమైనటువంటి సంఘటనలో ఇది ఇన్హ్యూమన్ పద్ధతి. భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరన్నా బిడ్డను తీసుకెళ్తే అది కిడ్నాప్ కిందకు రాదు అనేది గుర్తుపెట్టుకోండి. కిడ్నాప్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. Like and subscribe Eagle Media Works.